కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి ఇక టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసిందే లేదు. ఇక వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు. ఎప్పటి నుంచో ఈ కోర్టు రాజకీయాలకు నాని తెరలేపాడు. ఇక చంద్రబాబు దగ్గర మాట్లాడినటువంటి మాటలు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డికి చేరవేశాడు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని ఇక పశ్చిమ గోదావరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను చంద్రబాబు నియమించారు. ఇక దగ్గరుండి ఫ్లైఓవర్ కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను. తర్వాత నాని పార్లమెంట్ ఇన్ఛార్జిగా అయ్యాక నన్ను తొలగించాలని అధిష్టానికి చెప్పారు. ఇటువంటి కుట్రలు చేస్తూ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టాడు. ఇక వెధవన్నర వెధవ నాని అయితే ఇంకో ఎదవ వల్లభనేని వంశీ ఇక ప్రజల కోసం పోరాడే నాలాంటి వ్యక్తులపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు. అందులోకి అయ్యారాంకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు. ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు ఎనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలలు నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానానికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అని ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు.